గౌరీ, నా కూతురు అక్షయ్ ఫోటో చూపించగానే నువ్వు చెప్పిన మాటలను మర్చిపోయి నేను ఆ మాంత్రికుడు వెనుక వెళ్ళిపోయాను అని అవని చెప్తూ ఉంటే, ఆ రోజుల్లో సీతమ్మ తల్లి కూడా బంగారు లేడీని చూసి రావణాసురుడు వెనుక ఇలానే వెళ్ళిపోయింది అవని. అందుకే మన చుట్టూ ఉన్న పరిస్థితులు బాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళాను అని చెప్పి గౌరమ్మ చెప్తూ ఉంటుంది. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను గౌరీ. నా కూతురు అక్షయ పురుట్లోనే నా నుంచి దూరం అయిపోయింది. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా దగ్గరకు చేరుకుంది. ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు గౌరీ. మళ్ళీ దూరం అయిపోయింది. నా కూతురు ఫోటో చూపించగానే నేను పిచ్చిదాన్ని అయిపోయాను. నా కూతురు ప్రమాదంలో ఉందని చెప్పేసరికి నేను తట్టుకోలేకపోయాను గౌరీ. అందుకే ఆ మాంత్రికుడు మాటలు నమ్మేసి అతని వెనుక వెళ్ళాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. రావాల్సిన సమయంలో తప్పకుండా మీ కూతురు మీ దగ్గరికి వస్తుంది. మీ కూతురు క్షేమంగానే ఉంటుంది మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. నా కూతురు నిజంగా క్షేమంగా ఉంటుందా అర్చన అని అవని అడుగుతూ ఉంటే, నేను మీ కూతురుని అనుకుంటున్నారు కదా, నేను క్షేమంగా ఉన్నంత కాలం మీ కూతురు క్షేమంగా ఉన్నట్టే అని అర్చన చెప్తూ ఉంటుంది. అవని, ఒక సంకేతం చెప్తాను, గుర్తు పెట్టుకో. ఇంటి ముందు ఉన్న తులసి చెట్టు ఎన్ని రోజులైతే పచ్చగా ఉంటుందో అన్ని రోజులు నీ కూతురు క్షేమంగా ఉన్నట్టే. ఏ రోజైతే చెట్టు ఎండిపోవడం వడబట్టడం జరుగుతుందో నీ కూతురు ప్రమాదంలో ఉన్నట్టు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటే, సరే గౌరీ, మీరు చెప్పిన మాటలను గుర్తుంచుకుంటాను, కానీ ఆ ఆభరణాల వెనుక ఉన్నది ఏంటో ఎవరో తెలుసుకుంటాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. సరే అవని, నువ్వు చెప్తుంటే ఆ ఆభరణాల వెనుక పెద్ద కథే ఉన్నట్టు అనిపిస్తుంది అని గౌరీ చెప్తూ ఉంటే, ఈ పాటికే ఎండోమెంట్ శాఖ వాళ్ళు ఆభరణాలకు సంబంధించి ఎంక్వైరీ చేస్తూనే ఉండుంటారు గౌరీ అని చెప్పి అవని గౌరీతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఎండోమెట్రిక్ శాఖ వాళ్ళు అంతా కలిసి సమావేశం అవుతారు. దేవాలయాలకు సంబంధించిన వస్తువులకు కానీ డబ్బుకు కానీ మనమే బాధ్యత వహిస్తూ ఉంటాము, కానీ అమ్మవారి నగలు కనిపించట్లేదని మనకు చాలా రోజుల క్రిందటే కంప్లైంట్ వచ్చింది. ఈ విషయం భక్తులకు తెలీదు. తెలిసుంటే కనుక ఈ పాటికే దేశమంతా అల్లకల్లోలం అయ్యేది. ఆ నగలు ఎవరు దొంగలించారు ఏంటి అన్నది ఇప్పటికీ కూడా మనం తెలుసుకోలేకపోయాము. అందుకే పోలీస్ శాఖను కలుసుకున్నాను. ఆ నగల ఆచూకీ తెలుసుకోవడం కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమిస్తామని పోలీసు వాళ్ళు నాకు చెప్పారు అని చెప్పి ఎండోమెట్రిక్ శాఖ అధికారి తన కింద ఉన్న ఎంప్లాయీస్కి చెప్తూ ఉంటారు. ఎవరు సార్ ఆ అధికారి అని చెప్పి అడుగుతూ ఉంటే, వయసు 30 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. పేరు రాకీ. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ పని ఎంత సమయంలో పూర్తవుతుందో చాలా ఈజీగా సునాయాసంగా చెప్పేస్తాడు అని ఎండోమెట్రిక్ శాఖ అధికారి తన కింద ఉన్న అధికారులకు చెప్తూ ఉంటాడు. అయితే ఇంకెందుకు సార్ ఆలస్యం, అతన్ని పిలిపించకపోయారా అని అడుగుతూ ఉంటే, అతన్ని నెక్స్ట్ మీట్లో కలుసుకుందాం అని చెప్పి ఎండోమెట్రిక్ శాఖ అధికారి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీకర్ అవనిని తీసుకొని ఒక దగ్గరకు వస్తాడు. అవని, నాతో మాట్లాడాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నన్ను నిన్న ఒక మాంత్రికుడు అడవికి తీసుకొచ్చాడని చెప్తే మీరు ఎవరు నమ్మలేదు కదా బావా. ఆ అడవిలో అమ్మవార్లకు సంబంధించిన నగలు ఉన్నాయి. అక్కడ క్షుద్ర పూజలు కూడా జరుగుతున్నాయి. క్షుద్ర అమ్మవారు ఉంది బావా, అందుకే అవన్నీ నీకు చూపిస్తాను బావా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను బావా అని చెప్పి అవని అంటుంది. నువ్వు చెప్పింది నిజమైతే కనుక నా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నేను నా అవని ఏ తప్పు చేయలేదని గట్టిగా మాట్లాడతాను. నిహారిక వసంత అక్కల నోరు మూపిస్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నాకు తెలుసు బాబా నువ్వు అలా చేస్తావని, అందుకే నేను నిజం నిరూపించడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, రా బావా అని చెప్పి అవని శ్రీకర్ని తీసుకొని అడవిలోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా ఎంత దూరం అవని అని శ్రీకర్ అంటూ ఉంటే, దగ్గరకు వచ్చేసాం బావా రా అని చెప్పి అవని శ్రీకర్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత, బావా ఇదిగో ఇక్కడే అమ్మవారి విగ్రహం అని చెప్పి అవని చూపిస్తూ, అవని కూడా అటువైపు చూసేసరికి అక్కడ అమ్మవారి విగ్రహం కనిపించదు. ఇదేంటి, ఇక్కడే కదా నిన్న క్షుద్ర అమ్మవార్లకు సంబంధించిన నగలు ఖడ్గం అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు లేవేంటి అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది. అవని, ఏంటి ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇక్కడే ఆగిపోయావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. బావా నిన్న ఇక్కడే బావా అమ్మవారు ఉంది, అమ్మవార్లకు సంబంధించిన నగలు ఉన్నాయి, ఆ క్షుద్ర పూజలు కూడా ఇక్కడే జరిపించారు, నన్ను ఇక్కడే కూర్చోబెట్టి నా మెడలో తాళిని తీపించబోయారు బావా అని చెప్పి అవని అంటుంది. మరి ఇక్కడ ఎలాంటి ఆధారం లేదు కదా అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు బావా అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మాయా స్వామి ఇద్దరు కలిసి అమ్మవార్లకు సంబంధించిన నగలను తీసుకొని ఒక దగ్గరకు వెళ్ళి అక్కడ గుంట తీసి పాతి పెడుతూ ఉంటారు. ఇంకా అడవి ప్రజలు అవనిని శ్రీకర్ని చూసి, అవని తన భర్త శ్రీకర్ని తీసుకొని అడవిలోకి వచ్చింది, స్వామి అవని దొరికిపోతారేమో అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు.
అవని పద వెళ్దాం అని శ్రీకర్ అంటూ ఉంటే, లేదు బావా, ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, రా బావా వెళ్దాం అని చెప్పి అవని శ్రీకర్ని తీసుకొని అడవి అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. అవని ఇక నా వల్ల కావట్లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సామి అమ్మవార్లకు సంబంధించిన నగలను గుంట తీసి గుంటలో పెట్టేసి, ఇక ఈ నగలను ఎవరు కూడా బయటికి తీయలేవరు మాయా అని సామి చెప్తూ ఉంటాడు. ఆ అవని మామూలుది కాదు, ఆ అవని చాలా సునాయాసంగా ఇలాంటి పనులు చేసేస్తుంది స్వామి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఈ గుంటలో ఉన్న అమ్మవార్లకు సంబంధించిన నగలను తీయటం అంత ఈజీ కాదు మాయా. గుంటలో నగలు పెట్టా అనుకుంటున్నావు కాదు, గుంటలో నగలను పెట్టి బంధనం చేశాను. ఆ బంధనం అంత తొందరగా తీయటం కుదరదు. బంధనం నుంచి అమ్మవారి నగలను బయటికి తీయాలంటే ముక్కు పుడకను తీసుకురావాలి. ముక్కు పుడక సహాయంతోనే అమ్మవార్లకు సంబంధించిన నగలను గుంటలో నుంచి బయటకు తీయగలం. అలా బంధనం చేశాను మాయా అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. నువ్వు తొందరగా శ్రీకర్ని పెళ్లి చేసుకొని ముక్కు పుడకను తీసుకొని వస్తేనే ఈ నగలను బయటికి తీయగలుగుతాం అని స్వామి మాయకు చెప్తూ ఉంటాడు. సరే స్వామి, నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. సరే మాయ, పద బయలుదేరదాం అని చెప్పి స్వామి మాయ అక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఇక అవని శ్రీకర్ అడవిలో అలా వెళ్తూ, అవని ఇక నా వల్ల కాదు, ఇక్కడ నువ్వు చెప్పినవి ఏవి కూడా కనిపించట్లేదు, రా వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అవనిని లాక్కొని వెళ్తూ ఉంటాడు. బావా ఆగు బావా అని అవని అంటూ ఉంటే, నాకు బాగా అర్థమైంది అవని, ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ద్వేషిస్తున్నారు, తిడుతున్నారు, కానీ నేనొక్కడిని నీ వైపు ఉంటే చాలు, నువ్వు దేన్నైనా ఎదిరించొచ్చని నన్ను నీ వైపు తిప్పుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నావు కదా అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అవని షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. బావా నేను చెప్పేది విను అని అవని అంటూ ఉంటే, వద్దు అవని, ఇక నువ్వు ఏమీ చెప్పొద్దు, నేను ఏమీ వినను, నువ్వు నీ వైపు నన్ను తిప్పుకోవడం కోసం ఇదంతా చేస్తున్నావు. నువ్వు ఆధారం చూపిస్తేనే కదా నేను నీ వైపు సపోర్ట్ చేయగలిగేది, నువ్వు ఆధారం చూపిస్తేనే కదా అందరినీ ఎదిరించగలిగేది. ఇక్కడ నగలు లేవు, ఆ క్షుద్ర పూజలు చేసే అతను లేడు, మాయ లేదు, ఏమీ లేవు, రా అవని వెళ్దాం అని శ్రీకర్ అవనిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఎండ్రోమెటిక్ శాఖ వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ అయిన రాఖీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే రాఖీ ఎండ్రోమెట్రిక్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు. హలో రాఖీ, నీకోసమే ఎదురు చూస్తున్నాం అని ఎండ్రోమెట్రిక్ ఆఫీసర్ అంటూ ఉంటాడు. చెప్పండి సార్, నన్ను ఏదో ముఖ్యమైన పని మీద అపాయింట్ చేశారని అర్థమైంది, అదేంటో చెప్పండి అని చెప్పి రాకీ అడుగుతూ ఉంటాడు. అమ్మవార్లకు సంబంధించిన నగలు, ఖడ్గము, ఫోటోలను ఎండ్రోమెట్రిక్ ఆఫీసర్ రాకీకి ఇస్తూ ఉంటాడు. రాకీ ఆ ఫోటోలను చూసి, ఏ గుడికి సంబంధించిన ఫోటోలు ఇవన్నీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఒక గుడి కాదు, 6 గుళ్లకు సంబంధించిన అమ్మవారి నగలు ఇవి మాయమైపోయాయి. ఇవి ఎలా మాయమైపోయాయని తెలుసుకోవడానికి కూడా కొంచెం కూడా ఆధారం లేదు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కూడా స్పాయిల్ చేసి ఈ నగలను చాలా తెలివిగా ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పి ఎండ్రోమెట్రిక్ శాఖ వాళ్ళు రాకీకి చెప్తూ ఉంటారు. ఈ నగలు పోయాయన్న విషయం భక్తులకు కూడా తెలీదు. ఇవి ఎక్కడ ఉన్నాయో త్వరగా తెలుసుకోవాలి, అందుకే మిమ్మల్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు అని చెప్పి ఎండ్రోమెట్రిక్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే అని రాకీ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా, అదేంటి అలా వెళ్ళిపోతున్నారు, ఎంత సమయంలో పని పూర్తి చేస్తారు, ఎప్పుడు ఇంట్రోగేషన్ మొదలు పెడతారు అని చెప్పి ఎండ్రోమెట్రిక్ ఆఫీసర్ అడుగుతూ ఉంటే, ఆల్రెడీ నా వర్క్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి రాకీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీకర్ అవనిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఆ మాయకు సంబంధించిన ఏవో సాక్ష్యాలు చూపిస్తానని అవని నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది కదరా, అవని ఏదైనా ఆధారం చూపించిందా అని వేదవతి శ్రీకర్ని అవని ముందే అడుగుతూ ఉంటుంది. ఎలాంటి ఆధారాలు చూపించలేదమ్మా అని చెప్పి శ్రీకర్ అంటాడు. అమ్మా అవని, ఏయ్ అవని, మాయ గురించి ఎప్పుడూ ఏదో ఒక అబద్ధం చెప్తూనే ఉన్నావు, ఈ పెళ్లి చెడగొట్టడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నావు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ పెళ్లి ఆగదు అని చెప్పి వేదవతి అంటుంది. ఎందుకమ్మా అవని ఏదో ఒకటి చెప్పి నిన్ను నువ్వు చెడ్డదాన్ని చేసుకుంటున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నీకు సిగ్గుగా లేదా అవని, ఎందుకు ఇలాంటి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి నిహారిక అంటుంది. అసలు నువ్వు ఈ భూమి మీద బ్రతకటమే భారం అవని అని చెప్పి కృష్ణబాబు అంటాడు. మీలాంటి తప్పులు చేస్తున్న వాళ్ళు అమ్మవారు ఇంకా క్షమిస్తూ వస్తుందే, మీలాంటి వాళ్ళకు సిగ్గులేదు తెలుసా, మీరు ఇన్ని తప్పులు చేస్తున్నా కూడా మీతో నేను మాటలు పడుతున్నానే, నాకు సిగ్గులేదు తెలుసా అని చెప్పి అవని కృష్ణబాబుని అంటూ ఉంటుంది. వసే నంగనాచి, ఇంకా ఎన్ని మాటలు చెప్తావే, ఇంకా ఎన్ని కబుర్లు చెప్తావే, మాయ మంచిది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎప్పుడో పెళ్ళి క్యాన్సిల్ చేసుకునేది, ఇక చాలు, నీ నాటకాలు మా దగ్గర వద్దు, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది.
ఇంకా నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా పెళ్లి ఆగదు, వెళ్ళు అవని ఇక్కడి నుంచి అని చెప్పి వేదవతి అంటుంది. ఇంకా పెళ్లికి చాలా సమయం ఉంది కదా, ఈలోగా ఆ మాయ బుద్ధి బుద్ధి ఏంటో మీకు తెలియజేస్తాను అని చెప్పి అవని అంటుంది. తెలియచేయలేకపోతే అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అవని ఏం మాట్లాడదు. మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, నీ మౌనానికి అర్థం ఏంటవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఏయ్, సమాధానం చెప్పకుండా సవాళ్ళు విసరటం గొప్ప కాదే అని చెప్పి వేదవతి అంటుంది. చెప్పమ్మా, సమాధానం చెప్పి వెళ్ళు అని చెప్పి ప్రసాదరావు అంటాడు. అవని నోటి నుంచి ఎలాంటి సమాధానం రాదత్తయ్య అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. మెడలో ఉన్న తాలిని అడ్డు పెట్టుకొని ప్రతిరోజు మన ఇంటి చుట్టూ తిరగటమే దీని పని అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పి వెళ్ళు అని వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా అవనిని నిలదీస్తూ ఉంటే, అవని గుమ్మం దగ్గరకు వెళ్ళి ఒక్కసారిగా వెనక్కి తిరిగి తన మెడలో ఉన్న తాలిని తీసి కుటుంబ సభ్యులందరికీ చూపిస్తూ, ఇది నా ఊపిరి, ఇది నా ప్రాణం, ఇది లేకపోతే నేను బ్రతకలేవను, నేను పోరాడుతుంది దీనికోసమే, పెళ్లికి ఇంకా సమయం ఉంది, 15వ తారీఖు లోపు మాయ మంచిది కాదని మీ అందరి ముందు నిరూపిస్తాను, నిరూపించలేకపోతే నా మెడలో ఉన్న తాలిని తీసి మీకు ఇచ్చేస్తాను అని చెప్పి అవని వేదవతి వాళ్ళతో చెప్పడంతో వేదవతి వాళ్ళు షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటారు. ఇక రేపటి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే, గౌరమ్మ గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. అప్పుడు అమ్మలగన్న అమ్మ ప్రత్యక్షం అవుతుంది. ఆ మాంత్రికుడు అమ్మవార్లకు సంబంధించిన నగలను తీసుకెళ్లి ఎక్కడెక్కడో దాచిపెడుతున్నాడు. ఆ మాంత్రికుడి ఆగడాలకు అడ్డనేదే లేకుండా పోయింది అని గౌరమ్మ అమ్మలగన్న అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయానికి అవని గుడిలోకి వస్తూ గౌరీని చూస్తే మామూలు మనిషిలా అనిపించట్లేదు, అసలు గౌరీ ఇటువైపే వచ్చింది కదా, గౌరీ వెనుక కథ ఏంటో తెలుసుకోవాలి అని గౌరీని వెతుకుతూ ఉంటుంది. ఇక గౌరీ అటువైపు చూస్తూ అమ్మలగన్న అమ్మతో మాట్లాడుతూ ఉంటే అవని చూస్తూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి ఆ మాంత్రికుడికి బుద్ధి చెప్తాను, ఆ మాంత్రికుడి ఆగడాలకు అడ్డుకట్టలు వేస్తాను అని గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా అవని ఎదురుగా వస్తుంది. ఏంటవని అలా చూస్తున్నావు అని గౌరీ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎవరు అని చెప్పి అవని గౌరీని అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.